హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద బీసీసీ టెక్ టాక్స్. సో మనం రియాక్ట్ సిరీస్ స్టార్ట్ చేసాము. అందులో సెకండ్ క్లాస్ ఏంటి, మన మెయిన్ టాపిక్ ఏంటి అంటే మనకు రియాక్ట్ నేర్చుకుంటున్నాము అంటే సో రియాక్ట్లో మనకు 3 మెయిన్ పిల్లర్స్ అనమాట. దీనిపైన మనకు ఫుల్ గ్రిప్ అనేది ఉంటే మనకి ఈజీగా మనకు ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ అప్లికేషన్స్ అనేవి చాలా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటి ఆ టాపిక్స్ అంటే సో రియాక్ట్ జేఎస్లో మనకు మెయిన్ ఫీచర్స్లో మనకు బిఫోర్ క్లాసెస్లో విన్నాం, రైట్? సో ఫీచర్స్ మనకు కాంపోనెంట్స్ అండ్ ప్రాప్స్ అండ్ స్టేట్, రైట్? కాంపోనెంట్స్ అంటే ఏంటి, ప్రాప్స్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, స్టేట్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, ప్రాప్స్ ఎక్కడ యూజ్ చేస్తాము, అండ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, మనకు దానిపైన మెయిన్ ఈ 3 పైన గ్రిప్ ఉంది అని అంటే రియాక్ట్ జేఎస్లో మనకి ఈజీగా యూజర్ ఇంటర్ఫేస్ యొక్క అప్లికేషన్స్ మనం ఈజీగా ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ చాలా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి క్రిటికల్ అప్లికేషన్స్ అయినా మనకు ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. మెయిన్ మనకు కంటెంట్ అనేది ప్రాప్స్ అండ్ స్టేట్ మనకి ఎలా స్టోర్ చేసుకుంటాము, ఎలా పాస్ చేస్తాము అనేది మెయిన్ కాన్సెప్ట్. సో వీటిపైన మనకు నాలెడ్జ్ ఉంది అంటే సో కంప్లీట్గా మనం ఈజీగా బిల్డ్ చేసుకుంటాం, రైట్? సో వీటి యొక్క డెఫినేషన్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం అనేది మన సో ఫస్ట్ ఈ టాపిక్లలో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ ఏంటి, మనకు బిఫోర్ క్లాసెస్లో మనకు రీయూజబుల్ కోడ్, రైట్? సో కాంపోనెంట్స్ అంటే రీయూజబుల్ కోడ్ అని మనము బిఫోర్ క్లాస్లో తెలుసుకున్నాం. సో రీయూజబుల్ కోడ్ అంటే మన రియాక్ట్ జేఎస్లో ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు రియాక్ట్ జేఎస్ వెబ్ అప్లికేషన్స్లో మనకు ఫ్రేమ్వర్క్లో కాంపోనెంట్స్ మనము 2 టైప్స్గా డివైడ్ చేసిర్రు అనమాట. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు ఫంక్షనల్ కాంపోనెంట్స్, అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే క్లాస్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఫంక్షనల్ కాంపోనెంట్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్. మనకి ఇంటర్వ్యూలలో క్వశ్చన్స్లో కూడా చాలా మంది నీకు ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూలలో అటెండ్ అవుతుంటాయి, వీటి గురించి కూడా అడుగుతుంటారు ఇంటర్వ్యూయర్. సో వాట్ ఈస్ డిఫైన్ ద కాంపోనెంట్స్ అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అని అడుగుతుంటారు. దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అండ్ క్లాస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాము. అసలు కాంపోనెంట్స్ అంటే ఏంటి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు Amazon.com కానీ లేకపోతే యూట్యూబ్ కానీ అండ్ ఫ్లిప్కార్ట్ కానీ తీసుకున్నప్పుడు మనకు సో Amazon.com తీసుకున్నప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ ప్రొడక్ట్ లిస్ట్, మెడికల్ అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, రైట్? డిఫరెంట్ కేటగిరీస్లో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సైడ్ మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ లోపల ఐటమ్స్ ఉంటాయి. సో వాటిని అన్నిటినీ మనకు అందులో కేటగిరీస్ వైజ్గా మనకు ఎలా ఒక్కటే కాంపోనెంట్లో అంత ఈజీగా మనకు మోడిఫికేషన్ చేయడానికి రాదు. సో చాలా పెద్ద అప్లికేషన్స్లో మనకు డిఫరెంట్ కాంపోనెంట్స్ యూజ్ చేసినప్పుడు అది మనకు ఎలా బ్రౌజర్లో ఇన్సైడ్లో మనకు కాంపోనెంట్స్ ఎలా డివైడ్ అవుతాయి అని అంటే సో ఇక్కడ మనకు ఒక బ్రౌజర్ తీసుకున్నప్పుడు బ్రౌజర్ ఇన్సైడ్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఇక్కడ మనకు డిఫెక్ట్ అయి ఉన్నాయి. సో ఫస్ట్, సెకండ్ అండ్ ఇక్కడ 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, రైట్? 5 కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ సేమ్ స్పేస్ ఇలాగనే ఎవ్రీ అప్లికేషన్ అనేది ఇలానే ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇలానే ఆక్యుపై ఉంటాయని తెలియదు. సో డిపెండ్స్ ఆన్ కాంపోనెంట్స్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ది కోడ్ని బట్టి వీటి యొక్క షేప్ అనేది ఆర్ స్పేస్ అనేది ఆక్యుపై ఉంటుంది. ఇక్కడ వన్ దగ్గర కంప్లీట్గా స్పేస్ ఆక్యుపై ఉండొచ్చు, లేకపోతే 2 and 3 రీప్లేస్ అవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ అక్కడ కాంపోనెంట్ ఆఫ్ ది కోడ్ స్పేస్ అండ్ దాన్ని బట్టి ఇక్కడ మనకు ఇవి డిఫైన్డ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇన్సైడ్ దిస్ ఇస్ అ పేరెంట్, each component, this is a parent component and this inside of the 2 components like that. సో ఇక్కడ ఈ బ్రౌజర్ స్ట్రక్చర్లో మనకి ఇలా చూపిస్తుంది. సో బ్యాక్ టు ద పాయింట్, కాంపోనెంట్స్ అంటే 2 టైప్స్గా డివైడ్ చేశారు రియాక్ట్ జేఎస్లో, ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్. సో క్లాస్ కాంపోనెంట్స్ అనేవి మనకు కంప్లీట్గా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో క్రియేట్ ద రెండర్ పేజ్ ఫంక్షన్ క్రియేట్ చేసి తర్వాతకి అది గివెన్ టు ద J6 రియాక్ట్ ఎలిమెంట్ని ఇస్తుంది. రియాక్ట్ ఎలిమెంట్ అనేది నథింగ్ బట్ J6. సో క్రియేట్ ద రెండర్ అప్లికేషన్ అండ్ గివెన్ టు ద రియాక్ట్ ఎలిమెంట్ నథింగ్ బట్ J6. సో బిఫోర్ క్లాస్లో మనం తెలుసుకున్నాం వాట్ ఈస్ ద J6 అనేది కాంబినేషన్స్ ఆఫ్ HTML అండ్ జావా స్క్రిప్ట్. సో
HTML including of we can using in JavaScript, different higher order all functions we can using in inside of the HTML. That is the J6. అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే సేమ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అంటే నథింగ్ బట్ ఇస్ అ ప్లెయిన్ ఫంక్షనల్ లైక్ ప్లెయిన్ ఫంక్షన్ అండ్ గివెన్ టు ద సేమ్. ఇక్కడ ఏంటి క్లాస్ కాంపోనెంట్స్లో మనకు రెండర్ ఫంక్షన్ని క్రియేట్ చేసి జేఎస్ఎక్స్ని ఎలిమెంట్ని ఇస్తుంది. ఫంక్షనల్ కాంపోనెంట్ ఏంటి మనకు జనరల్గా నార్మల్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసి నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేసి రియాక్ట్ ఎలిమెంట్ని ఇస్తుంది. సో క్లాస్ కాంపోనెంట్స్లో రెండర్ ఫంక్షన్ క్రియేట్ చేయడం వల్ల ఇది ఎక్స్పాండ్ అవుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది చాలా మంది యూజర్స్ అనేవి ఫంక్షనల్ కాంపోనెంట్స్ని యూజ్ చేసుకుంటారు, ఎందుకంటే ఇది జనరల్ ఫంక్షన్స్ మనకు జనరల్ ఫంక్షన్ యూజ్ చేసుకొని రియాక్ట్ ఎలిమెంట్ని ఇస్తుంది కాబట్టి చాలా ఈజీ టు యూస్ అండ్ ఈజీ టు ఎనీథింగ్ వీ కెన్ రైట్ ఇన్ దట్. సో ఫంక్షనల్ కాంపోనెంట్స్ మనం ఎక్కడైనా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. చాలామంది యూజర్స్ అనేది చాలా సాఫీగా వెళ్ళిపోతుంది కాబట్టి ఫంక్షనల్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తారు, రైట్. కాంపోనెంట్స్ అంటే ఏంటి మనకు డివైడింగ్ టూ టైప్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్. క్లాస్ కాంపోనెంట్స్ అంటే ఏంటి మనకు క్రియేట్ ద రెండర్ ఫంక్షన్ అండ్ గివెన్ టు ద రియాక్ట్ ఎలిమెంట్ ఇస్ నథింగ్ బట్ J6. ఫంక్షనల్ కాంపోనెంట్స్ అండ్ అంటే ఏంటి మనకు అండ్ ఇట్స్ టేక్ ద నార్మల్ ప్లెయిన్ ఫంక్షన్ అండ్ గివెన్ టు ద రియాక్ట్ ఎలిమెంట్ నథింగ్ బట్ J6. దట్ ఈస్ ద components. The next and another one is the props. సో ఇక్కడ మనకు ప్రాప్స్ తీసుకున్నాం, రైట్. ఇస్ ప్రాప్స్ అండ్ స్టేట్ అంటే ఏంటి? ప్రాప్స్ అండ్ స్టేట్ ఇస్ మోర్ కంప్లీట్గా దీని రెండు ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో ప్రాప్స్ అండ్ స్టేట్ అంటే ఏంటి? సో ఇక్కడ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉన్నాయి, ఇవి 5 కాంపోనెంట్స్ ఉన్నాయి, రైట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్, రైట్. సో ఫస్ట్ కాంపోనెంట్లో మనకు సమ్ ఆఫ్ ది కోడ్ రాసాం, అండ్ సెకండ్ కాంపోనెంట్లో సమ్ కోడ్ ఉంది, అండ్ థర్డ్ కాంపోనెంట్లో సమ్ కోడ్ ఉంది, అండ్ ఫిఫ్త్ కాంపోనెంట్లో సంథింగ్. ఈచ్ కాంపోనెంట్స్ హ్యావింగ్ టు ద సమ్ డేటా ఆర్ కోడ్, రైట్. ఇట్స్ డేటా అనుకోవచ్చు. డేటా ఎక్కడ నుంచి ఫెచ్ చేసుకుని మనం స్టాటిస్టికల్ అయినా క్రియేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఏపీఐ నుంచి అయినా తీసుకుని ఉండొచ్చు. సో ఈ యొక్క డేటాని మనము ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్, నాకు ఫస్ట్ కాంపోనెంట్లో ఉన్న డేటాను సెకండ్ కాంపోనెంట్కి నేను పాస్ చేసి యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఎలా యూజ్ చేసుకుంటున్నాము అంటే మనకు యూజింగ్ అంటే స్టేట్ అండ్ ప్రాప్స్ ద్వారా మనం యూజ్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ ద ప్రాప్స్. సో ప్రాప్స్ అంటే ఏంటి మనకు we can pass the data from one component to another component, that is the props అనేవి యొక్క డేటాను ఒక కాంపోనెంట్ నుంచి ఇంకొక కాంపోనెంట్కి మనము ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. అండ్ ఈ ట్రాన్స్ఫర్ చేయ డేటాను మనము మోడిఫికేషన్ చేయలేము, వీ కెనాట్ మోడిఫికేషన్ దట్ వన్. సో ఓన్లీ డేటాను మనము ట్రాన్స్ఫర్ చేయడానికి మాత్రమే ప్రాప్స్ అనేవి యూజ్ చేస్తాం. స్టేట్ అంటే నథింగ్ బట్ ఈస్ అ వేరియబుల్. లైక్ మనం జావాస్క్రిప్ట్లో వేరియబుల్లో కాన్స్టెంట్, వార్ అండ్ లెట్ యూజ్ చేస్తాం కదా. స్టేట్ అనేది సేమ్. అక్కడ ఏంటి జావాస్క్రిప్ట్లో మనము వేరియబుల్ డేటా అండ్ వాల్యూని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ రియాక్ట్ జేఎస్లో స్టేట్ అనేది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఎక్కడ ఇప్పుడు ప్రాప్స్ అనేది వాల్యూని వన్ కాంపోనెంట్ టు అనదర్ కాంపోనెంట్ అంటున్నాం, పాస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం ప్రాప్స్, రైట్. స్టేట్ అంటే ఏంటి మనకు పాస్ చేసిన వాల్యూని ఒక స్టోర్ చేయడానికి ఒక స్టేట్ కావాలి కాబట్టి దట్ ఈస్ ద స్టేట్ వాల్యూని మనము is immutable, we can change that. ఈ స్టేట్ వాల్యూ మనం చేంజ్ చేయగలుగుతాము, ప్రాప్స్ వాల్యూని మనము చేంజ్ చేయలేము అనమాట. దట్ ఈస్ ద ప్రాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్లో చూస్తే దట్ ఈస్ ద ఫస్ట్ కాంపోనెంట్, దట్ ఈస్ ద పేరెంట్ కాంపోనెంట్లో మనము ఒక వాల్యూని ఒక ఏపీఐ నుంచి గెట్ చేసుకున్న డేటాని కానీ లేకపోతే మన స్టాటిస్టికల్ క్రియేట్ చేసిన ఒక డేటాని కానీ స్టేట్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ స్టేట్ రూపంలో స్టోర్ చేసుకున్న దానిని ప్రాప్స్ రూపంలో, ఇదే వాల్యూని ప్రాప్స్ రూపంలో మనకు చైల్డ్ కాంపోనెంట్కి పాస్ చేస్తున్నాం. సో చైల్డ్ కాంపోనెంట్లీ పాస్ చేసిన వాల్యూని ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అంటే అగైన్ ఐఎమ్ యూజింగ్ టు ద స్టేట్లో మళ్ళీ అదే వాల్యూ నేను స్టోర్ చేసుకుంటున్నా. ఇదే వాల్యూని స్టోర్ చేసుకున్న వాల్యూని నేను ప్రాప్స్ రూపంలో ప్రాప్స్ అంటే ఏంటి, వన్ కాంపోనెంట్ అనదర్ కాంపోనెంట్కి డేటాను ఫార్వర్డ్ చేస్తుంది. సో ఇక్కడ నేను ఇది గ్రాండ్ చైల్డ్కి స్టేట్ రూపంలో ప్రాప్స్ రూపంలో పాస్ చేస్తున్నా. సో ఈ పాస్ చేసిన వాల్యూని స్టేట్లో స్టోర్ చేసుకుంటున్నా. లైక్ దట్ వీ కెన్ క్రియేట్
ఇలా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. స్టేట్ అనేది వీ కెన్ స్టోరింగ్ పర్పస్ వీ కెన్ యూస్, వీ కెన్ మోడిఫికేషన్ ఆర్ అప్డేటింగ్ దట్ వాల్యూ. సో ప్రాప్స్ అనేవి మనము మోడిఫికేషన్ చేయలేము. ఇదే పాస్ చేసిన వాల్యూని మనం ఎలా మోడిఫికేషన్ చేస్తాము, ఇక్కడ ఏం వాల్యూ ఉంటుందో అదే వాల్యూని పాస్ చేస్తున్నాం. సో అది మోడిఫికేషన్ చేయలేం. స్టేట్ వాల్యూని మనము పాస్ లైక్ మోడిఫికేషన్ ఆర్ అప్డేటింగ్ చేయొచ్చు అనమాట. లైక్ దట్ ఈస్ ద స్టేట్ అండ్ ప్రాప్స్. కాంపోనెంట్స్ అంటే ఫంక్షనల్ అండ్ క్లాస్ కాంపోనెంట్స్, అండ్ స్టేట్ అండ్ ప్రాప్స్ అంటే స్టేట్స్ ఈజ్ అ స్టోరింగ్ పర్పస్ వీ కెన్ యూస్, and we can it is a mutable, we can update and change that value. Props we cannot change, that is immutable, we cannot change and update the value. We can pass data from one component to another component. వీటిని ప్రాప్స్ అండ్ స్టేట్ని మనము ఏ విధంగా అయితే మేనేజ్ డేటాని పాస్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకో దానిపైన ఒక నాలెడ్జ్ ఉంది అంటే మనం ఈజీగా రియాక్ట్ చేసే అప్లికేషన్స్ చాలా ఈజీగా బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాసెస్లో మనకు రియాక్ట్ అప్లికేషన్స్ అనేవి ఎలా బిల్డ్ చేస్తాము అనేది సింపుల్ స్టెప్లలో మనము నేర్చుకుందాం. థ్యాంక్ యూ.